బాబు బాబులు పొద్దునే చేయకాలిగా లేదా పైకి వెళ్ళవా? నేనేమన్నా ముస్టాండ్ అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పట్టుకోండి. మీ పేకలు వద్దు గీకలు వద్దు. ఏమండి ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్దపప్పు చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకొని తిను. ఆఫీసర్ వందు ఆరా ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బబ్బా, ఏరే కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభా లెక్కల ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురుంటున్నాం. నాన్ భైరవ మీనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు శ్రాద్ధాలు పిండాలు ఏమిటయా మీ మొహం మండ? 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. నా పెండ్లా నీకు బాగుందా? ఏమే వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభా లెక్కలు చెప్పండి, రాసుకుంటా. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు. తండ్రి పేరు భైరవ మీనన్. చి, 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 నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికీ తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసు కూడా కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టారా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో. వీడు నా కొడుకు, పేరు కుట్టి చేత. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపెక్కేసి ఆవిడ పైపెక్కేసి అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా? వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండముచ్చు నా పుత్రనలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది. అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపురు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. 1 2 3 4 5 బాజానా చానారే జూనారే బాదారే చింపేరా ఆడు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి. మీ పెళ్ళైతే ఇల్లు ఫినిష్ అవుతుంది. సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు. ఎలా కుదురుతుంది? నేను క్లాసు, మీ అమ్మ మాసు. కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లెమోనే హాటు గతింతే లవ్ అంటే సంతే, ప్రేమించినోడికి కుదురుండదంతే. హలో, ఎవరు? చాలా బిజీగా ఉన్నట్టున్నావే, ఏంటి ఇవన్నీ? ఇది పాయిజన్, ఇది కత్తి, నేచురల్ గా ఇది ఉరి. వెరీ నైస్. ఎందుకు ఇవన్నీ? గుప్పెడు గుండెలో ప్రేమను తీసేయలేక గుండెనే తీసేస్తున్నాను. సూసైడ్ చేసుకుంటున్నాను. ఓ ఐ సీ. ఈ 3 ఐటమ్స్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవి చాలు. ముందు ఈ 3 లీటర్లు పాయిజన్ తాగుతాను. అది పనిచేసే వరకు ఈ కత్తిలో ఉంటాను. పాయిజన్ ఫెయిల్ అయితే ఈ కత్తితో పరుచుకుంటాను. ప్రాణం పోయే వరకు కృష్ణ రామ అన్నట్టు మాధురి మాధురి అని తలుచుకుంటాను. ప్రాణం పోదని డౌట్ వస్తే అప్పుడు ఊరేసుకుంటాను. చాలా స్కీమ్ ఉంది. మరేమనుకున్నావు? ప్యూర్ లవ్ టెస్ట్ పెట్టు, రిజల్ట్ చూస్తావు. చావటానికి ఇంతకన్నా ఈజీ మార్గాలున్నాయి. ఒక రూట్ చెప్పు. అక్కడి నుంచి దూకితే లోయలు పడి చేస్తావు. ఓకే, పోవడానికి కూడా నీ అడ్వైస్ తీసుకున్నాను. హ్యాపీతో పోతాను. మీదే ఆలస్యం. నిజంగానే వెళ్తున్నాను. విష్ యూ ఆల్ సక్సెస్. వెళ్తున్నాను. ఓకే. నాని, 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 దూకేసావా నాని? నేను నేర్పించడానికి అలా మాట్లాడడం కానీ. ఐ లవ్ యూ నాని, నాని, ఐ లవ్ యూ. You're my sweet devil. సరదా కూడా నన్ను నేర్పించొద్దు. ఒరే స్వామి, సంగీతకి స్వామి ఇట్రారా. ఈ చీరలు మడతాయిరా. చీరలు మడతాయాలా? నాకు రాదమ్మ గారు. వీడికి ఏ పని రాదు. చూడు, ఇలా
అంతే. సరిగా చూడలేదు ఆ చీర కూడా మాడతాయని. ఒరేయ్, ఇంతకాలంగా ఇంట్లో ఉంటున్నావు, ఏనాడైనా ఒక పని బుద్ధిగా చేసొచ్చావా? లేదే. మే చెప్పకముందే నువ్వే పసిగట్టి పనులు చేసుకుపోవాలరా. శాంత, వెధవలతో అలా మాట్లాడకూడదు. నేను వెధవ అనుకుంటాను. బాగా చెప్పారు అయ్య గారు. ఇంతకీ ఎవరైనా అరే ముదురు వెధవ, పరావతలకి. నేనేనా అన్ని? ఏమండి, ఏంటది? ఓహ్, ఇదా మర్చిపోయా.